గెలిచిన 24 గంటలు గడవక ముందే బీజేపీ అక్కడ పని మొదలుపెట్టేసింది. రోహింగ్యాలు వాళ్ళకి వాళ్ళే వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ పేర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉత్తర 24 పరగణ జిల్లాల్లో మసీదు పారా రోడ్డు అని ఒకటి ఉంది. అది మామూలుగా నేతాజీ పారా రోడ్డు. వీళ్ళు మసీద్ పారా రోడ్డు అని పెట్టారు. అది అలా కొనసాగుతూ ఉంది. ఎందుకు? మమతా బేగం అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారు? నిన్న ఉదయమే ఆ బోర్డులన్నీ పీకేసి వెంటనే అది నేతాజీ పల్లి రోడ్డుగా మార్చేశారు. ఇప్పుడు రికార్డులో కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిపోద్దో అది అఫీషియల్గా కూడా దాన్ని మార్చాలి అని డిమాండ్ చేస్తే అధికారులు కూడా మార్చేస్తామని కూడా చెప్పారు. దీని గురించి చాలామంది వెధవలు ఏం మాట్లాడుతున్నారంటే బీజేపీ వచ్చి ఏం చేస్తుందో చేయదో తెలియదు కానీ ఇలా బోర్డులు పీకేసి పేర్లు మార్చేద్ది, దీనివల్ల అభివృద్ధి అంటారు. మరి వెధవల్లారా, మీరు ఇప్పుడు మన అసలైనటువంటి పేర్లు పెట్టుకున్నప్పుడు మీకు వస్తుంది కదా నొప్పి, మరి అసలైన పేర్లు మార్చినప్పుడు మీకు ఎందుకు నొప్పి రాలేదు? మసీద్ పారా రోడ్డు అని పెడితే ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిపోద్దని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదురా? అలా మాట్లాడితే మీ నాయకులు తెగ్గోసేస్తారు కాబట్టి మాట్లాడలేదు. ఇలా మాట్లాడితే ఇప్పుడు బీజేపీ మీకు సమాధానం సున్నితంగా చెప్తుంది కాబట్టి మీరు మాట్లాడగలుగుతున్నారు. అంటే స్వేచ్ఛ ఎక్కడుంది? స్వతంత్రం ఎక్కడుంది? చాలామంది హైదరాబాద్ పేరు ఉంది, భాగ్యనగరం మన అసలు పేరు. దాన్ని ఎవడు మార్చమన్నాడు? దాన్ని మారిస్తే ఏం జరిగిపోయింది? ఇప్పుడు హైదరాబాద్ అని మారిస్తే ఏం జరిగిపోయింది? మార్చకపోతే ఏం జరగదు? మరి దాన్ని ఎందుకు ప్రశ్నించరు? ఇప్పుడు హైదరాబాద్ని భాగ్యనగరం అని మార్చేస్తే మాత్రం ఒక్కొక్కడికి మంట. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వస్తే కానీ ఆ పేర్లు మార్చలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేయాలి, మాకు ఈ పేరు వద్దు మార్చండి అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని అధీనంలోకి తీసుకొని చూసి దాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? పేర్లు అందరూ మార్చిపడదొబ్బారు. ఇప్పుడు మళ్ళీ అసలైనటువంటి మన పేర్లు పెట్టుకుంటే ఒక్కొక్కడికి నొప్పి. ఎవరికి? మన వాళ్ళే మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నీ పేరు పరశురాము అనుకో, అంటే నా పేరు పరశురాము, నన్ను ఏ ఫకీర్ అని పిలిస్తే నేను పలుకుతానా? ఫరీద్ అని పిలిస్తే ఎలా ఉంటుంది? నాకు ఒళ్ళు మండుతుందా మండదా? నీ పేరు రమేష్, రఫీక్ అనో, రఫీ అనో, రషీద్ అనో, లేకపోతే ఏ డేవిడ్ అనో, లేకపోతే అసలు అంతెందుకు మన హిందూ పేరులోనే నీ పేరు రమేష్ అయితే ఏ సురేష్ అని పిలిస్తే పలుకుతావా నువ్వు? నీ పేరులో ఏం లేదు కదా. అలాంటప్పుడు నేను సురేష్ అని పిలుస్తాం, నువ్వు ఊరుకుంటావా? పేర్లో ఏం లేదంటారు. పేర్లు మారిస్తే భరించలేరు. ఇక మారుతాయి, అన్నీ మారుతాయి. ఇక మనకి లాస్ట్ మిగిలింది ఏముంది అంటే హిందూ దేశం, హిందుస్థాన్గా భారతదేశం మారాలి అంతే. అఫీషియల్గా ఇది హిందూ దేశం, సెక్యులర్ దేశంగానే ఉంటుంది. చాలామంది ఇది హిందూ దేశం అంటే సెక్యులర్ దేశం కాదు కదా అంటారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచంలో 57 ముస్లిం కంట్రీస్ ఎలా ఉన్నాయి? 120 క్రిస్టియన్ కంట్రీస్ ఎలా ఉన్నాయి? హౌ మెనీ క్రిస్టియన్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని కొడితే 121 అని వస్తుంది. హౌ మెనీ ఇస్లాం కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని కొడితే 57 అని వస్తుంది. మరి అలాంటప్పుడు అవన్నీ సెక్యులర్ కంట్రీస్ అని చెప్తున్నారు కదా. క్రిస్టియన్ కంట్రీలు ముస్లిం కంట్రీలుగా పేరు పొందినటువంటి అవి సెక్యులర్ కంట్రీలు అయినప్పుడు హిందూ కంట్రీగా ఉన్నటువంటి భారతదేశం సెక్యులర్ కంట్రీగా ఎందుకు ఉండదు? ప్రతి ఒక్కడికి తేరగా దుబ్బు తినడానికి భారతదేశమే దొరికినట్లుంది ప్రపంచ దేశాలకును మన దేశంలో ఉన్నటువంటి కుహనా మేధావులకి. ఇక్కడ పెద్ద తెలివైనటువంటి వారు అనుకుంటున్నారు వీళ్ళు. హిందూ దేశమే సెక్యులర్ దేశంగానే ఉంటుంది, కానీ ఇది హిందూ దేశం త్వరలోనే అవుద్ది.